ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. సామెతల గ్రంథము 30:33. పాలని తరచుగా వెన్న వస్తుందంట. ఈ విషయం మనందరికీ తెలుసు. ముక్కుని గట్టిగా పిండినా లేదా నొక్కినా లేక బలంగా ముక్కుకి ఏదైనా తగిలినా కూడా రక్తం రావడం సహజం. అయితే ఈ విషయాలు ఎంత సహజంగా ఉన్నాయో అలాగే ఒక మనిషిని ఓపిక నశించిపోయేలాగా ఇబ్బందికి గురి చేస్తే తర్వాత వచ్చే పర్యవసానం వేరేగా ఉంటుంది. మనం అనుకుంటాం, వీడు ఏమన్నా పడిపోతాడు, మాట తిరిగి అనలేడు అని మన ఇష్టానుసారంగా మాట రూపంలో పని రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలన్న నీ మూఢత్వమే నిన్ను తగువలకు నడిపిస్తుంది. కోపం రేపగా కలహము పుట్టును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎదుటివారు ఇబ్బంది పడేలా మన మాట పనితీరులో ఉన్నాయేమో సరిచూసుకుందాం. నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి వారిని కూడా ఇబ్బంది పెడతా అని అనుకోవద్దు. వీలైనంత మట్టుకు మౌనం పాటిద్దాం. కలిగిన బాధను దేవునికి అప్పగిద్దాం. ఆయనే చూసుకుంటారు. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో ఆయనే చెప్తారు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.